సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేను ఎప్పుడు చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఎగ్స్ అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు అయితే యాడ్ చేసుకొని బాగా కలపాలి. దాంట్లోనే ఉల్లిగడ్డ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని కొంచెం సేపు ఫ్రై కానియాలి. ఇప్పుడైతే దాంట్లోనే మనకు కావాల్సినంత రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద అలా కాసేపు వదిలేయమన్నాను కదా అని వదిలేస్తే మాడిపోతుంది. మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడైతే మన టేస్టీకి సరిపడా సాల్ట్, కారం, గరం మసాలా అయితే యాడ్ చేసుకొని కలపాలి. కారం, ఉప్పు, గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో కొద్దిసేపు బాగా కలపాలి. ఆ తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్ అండ్ వెనిగర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలపాలి హై ఫ్లేమ్లో. అప్పుడే మనకు స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసుకొని కాసేపు కలిపి హై ఫ్లేమ్ మీద తర్వాత దించేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.